ఎదుటి వ్యక్తి అల్లరి చేస్తుంటే మనం చెప్పాలి. మనమే అల్లరి చేస్తుంటే ఎదుటి వ్యక్తి చెప్తాడు. వీధుల వెంట సందుల వెంట గంతులేస్తూ పక్క కుటుంబానికి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ బాక్సులు పెట్టుకోవడము, డీజేలు పెట్టుకోవడము, అర్ధరాత్రులు విచిత్రంగా ఆరాధనలు చేయడము, అర్థం లేని ఆరాధన. అర్థవంతమైన ఆరాధన ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. అర్థము లేని ఆరాధన ఉద్రేకాన్ని తీసుకొస్తుంది. అర్థవంతమైన ఆరాధన ఉజ్జీవాన్ని తీసుకొస్తే నీతో దేవుని వాక్యం మాట్లాడతాడు. అర్థం లేని ఆరాధన ఈ డీజే సిస్టానికి వాడు కోపెద్దుకుడు అవుతాడు. ఏం తెలియకుండానే చేతులు కాళ్ళు ఊగుతాయి. ఉద్రేకం వస్తుంది మనకి ఊగాలని, కానీ ఉజ్జీవం మాత్రం రాదు. ఉద్రేకానికి ఉజ్జీవానికి ఎంత తేడా ఉందో మనం కూడా ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండాలంటే వారికి అవకాశం ఇవ్వద్దు. యేసు క్రీస్తును అడ్డం పెట్టుకోవడానికి నువ్వు అల్లరి చేయడానికి వెళ్ళారు. ఆయన అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరికి కర్త కాదు.